ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్పై దాడి కలకలం రేపుతోంది. మూళ్లపాటి విజయలక్ష్మిపై సయ్యద్ అన్వర్ పాషా ఆయన కుటుంబ సభ్యులు దాడి చేశారు. అమృత్ జల్ మిషన్ పైప్ లైన్ నిర్మాణం కోసం తీసుకొస్తున్న గుంతల విషయంలో వివాదం చెలరేగింది. దాడిలో తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మిని ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఘటనపై ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. రవి, ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్ ముల్లపాటి విజయలక్ష్మిపై స్థానికంగా ఉన్న పైప్ లైన్ విషయంలో అన్వర్ అతని కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటన వైరా మున్సిపాలిటీలో తీవ్ర చర్చాంశనీయంగా మారింది. 13వ వార్డు సంబంధించిన కౌన్సిలర్ ముల్లపాటి విజయ వార్డు పరిధిలోని అమృత్ జల్ మిషన్ లో భాగంగా వాటర్ పైపుల నిర్మాణం చేపడుతుంది. గత వారం రోజులుగా ఓ ఇంటి అన్వర్ సంబంధించిన సయ్యద్ అన్వర్ పాషా అనే ఇంటి వద్ద పనులు నిర్వహిస్తుండగా రోజు అడ్డు తగులుతుండటం, స్థానికులతో పాటు వివిధ హోదాల్లో ఉన్న అధికారులు కూడా అక్కడికి వెళ్లి అతనికి నచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వినకోకుండా నిన్న స్వయంగా కౌన్సిలర్ విజయలక్ష్మి పనులు పర్యవేక్షణకు అక్కడికి ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఒకసారిగా సయ్యద్ అన్వర్ పాషా అక్కడికి చేరుకొని నా ఇంటి ముందు పనులు చేపడానికి నీకేం అర్హత ఉందంటూ మాత్రానికి ఆయన దుర్భాషలాడటమే కాకుండా ఆమెను కౌన్సిలర్ పై చేయి చేసుకొని మహిళను చూడకుండా నెట్టివేయడంతో కాలువలో పడిపోయింది. ఆ తర్వాత సయ్యద్ అన్వర్ పాషా అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా బూత్ పదజాలంతో వ్యవహరించి దాంతో పాటుగా అతను లుంగి విప్పి విచిత్రంగా ప్రవర్తించడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఘటన తర్వాత అక్కడ విజయలక్ష్మి బంధువులు రంగా కూడా అక్కడ ఉన్నాడు. ఆయన కూడా వారితో వారించే ప్రయత్నం చేసినప్పటికీ వారంతా కలిసి విజయలక్ష్మి బావగారైన రంగాపై కూడా దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా సయ్యద్ అన్వర్ పాషాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరొక 7 అన్నదమ్ములతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు 7 కూడా దాడి చేయడం, వాళ్ళు విచిత్రంగా ప్రవర్తించడం. సయ్యద్ అన్వర్ పాషా మాత్రం ఒక అడుగు ముందుకు వేసి లుంగి విప్పి ఈ మహిళా కౌన్సిలర్ పై మాత్రం దాష్టికాన్ని ప్రదర్శించారని చెప్పవచ్చు. ఘటనపై మాత్రానికి కౌన్సిలర్ విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమె ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకునే ప్రయత్నం కూడా చేసింది. చికిత్స చేసుకుని కాలుకు కూడా తీవ్ర గాయమైంది. ఘటనకు సంబంధించి కూడా కౌన్సిలర్ పై దాడి చేసిన సయ్యద్ అన్వర్ పాషా వారి కుటుంబ సభ్యులు కూడా మళ్ళీ కౌన్సిలర్ బంధువులపై కూడా ప్రతిగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ 2 ఫిర్యాదులపై మాత్రం వైరా పోలీసులు నిశ్చితంగా పరిస్థితి కనబడుతుంది. మరోపక్క కౌన్సిలర్ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా మహిళా ప్రజాప్రతినిధిని చూడకుండా సయ్యద్ అన్వర్ పాషా అతనిపై దాష్టికాన్ని ప్రదర్శించడం, బూత్ పదజాలం వాడటం, దాంతో పాటుగా లుంగి చూపించడం వెనుక మాత్రం కొంచెం రాజకీయ కోణం ఉందంటూ మాత్రానికి వైరాలో కూడా చర్చ జరుగుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.